హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు ఎలక్ట్రికల్ కేటిల్. దీని కెపాసిటీ వచ్చేసి వాటర్ స్టోరేజ్ 1.8 లీటర్న్నర స్టోరేజ్ అనేది వాటర్ పట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి వాటర్ హీట్ చేసుకోవచ్చు, మామూలుగా రైస్ కూడా కుకింగ్ చేసుకోవచ్చు. దీని ప్రాబ్లం వచ్చేసి దీంట్లో ఒక వైర్ అనేది డిస్కనెక్ట్ కావడం జరిగింది. ఆ వైర్ అనేది మనం చూసి దాన్ని తీసేసి మన కొత్త వైర్ లెంత్ వేయడం జరిగింది. పాత వైర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి మన క్లిప్ కాడ కాలిపోవడం జరిగింది. ఈ మధ్యలో ఉంటుంది. పాత వైర్ కూడా మీకు ఒకసారి చూపెడతా, చూడండి. ఇది అనేది లెంత్ తక్కువ అయిపోయి ఈ కొసకు క్లిప్ అనేది స్పార్క్ వచ్చి కాలిపోవడం జరిగింది. మనం కొత్త కేబుల్ అనేది తీసేసుకోవాలి. చూడండి, రెండు సైడ్ల క్లిప్లు అనేది సెట్ చేసుకోవడం జరిగింది. మన రైస్ కుక్కర్లకు ఎర్తింగ్ వైర్ వస్తాయి కదా, అవి అనేది విడిగా దొరుకుతాయి. వాటికి ఎర్తింగ్ ప్లగ్ వస్తుంది, అవి తీసేసి క్లిప్లు అనేది పెట్టేసుకోవాలి. మనం వచ్చేసి ప్లగ్కు ఉంది కదా, ప్లగ్ సైడ్ క్లిప్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఫేస్ రావడం జరిగింది, ఫేస్ న్యూట్రల్. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ మధ్యలో ఈ కనెక్షన్ పెట్టేసుకోవాలి. క్లిప్ అనేది ఈ విధంగా పెట్టుకొని క్లిప్పులు అనేది లూజ్ కనెక్షన్ లేకుండా ఫిక్స్గా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి పాతది పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి కొత్తది. కేబుల్ కరెక్ట్ ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. కరెక్ట్ క్లిప్పులు కరెక్ట్ లాక్ కాకపోతే మనకు క్లిప్ల కాడ ఒకే కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి 1, 2 ఉంది కదా, చూడండి 1 లోగా ఇండికేటర్ వెలగడం జరుగుతుంది. 2 సైడ్ పెడితే ఇండికేటర్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనకు కేటీలు వర్క్ చేయడం జరుగుతుంది. మనం కనెక్షన్ ఇచ్చాం కాబట్టి వర్కింగ్ కండిషన్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఒకసారి వాటర్ అనేది పోసి మీకు ఆన్ చేసి చూపెట్టడం జరుగుతుంది. చూడండి, దీనికి స్టీల్ బేస్ అనేది చేయడం జరిగింది. మన ఐరన్ బాక్స్కు లోపల ఫిల్మెంట్ ఉంటుంది కదా, ఆ విధంగా దీనికి వేయడం జరిగింది కింద స్టీల్ బేస్కు. చూడండి, ఓవర్ హీట్ అయినప్పుడు రైస్ పెట్టినప్పుడు కూడా ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. కట్ ఆఫ్ కూడా దాని కింద ఉంది, స్టీల్ బేస్ ఇది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాక్ చేయడం జరిగింది. దీని మీద ఇండికేషన్ మీద చూడండి రాసి ఎలక్ట్రికల్ కేటిల్ రాసి జరిగింది. 1.8 కెపాసిటీ 600 వాట్స్ రాసి ఉండడం జరిగింది. మనం ఒకసారి వాటర్ అనేది దీంట్లో పోసి హీట్ అవుతున్నాయా లేదనేది ఒకసారి మీకు చెక్ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, మనం వాటర్ హీట్ చేసుకోవచ్చు, మామూలుగా హీట్ వాటర్ తాగవచ్చు, లేదా మనం 250 గ్రామ్స్ దాకా రైస్ అనేది కూడా కుకింగ్ చేసుకోవచ్చు దీంట్లో. చూడండి, వాటర్ అయితే పర్ఫెక్ట్గా హీట్ కావడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ హీట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఎలక్ట్రికల్ కెటిల్ వర్కింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది.